సిబిఐకి వెళ్ళింది. ఎందుకంటే మీరు చూడండి, చీఫ్ మినిస్టర్కి ఇంత దగ్గరగా ఉన్న బంధువులు ఒకరు ఇన్వెస్టిగేషన్ చేయించండి అంటున్నారు, ఒకరు నిందితుడు అనే ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా? ఏ మనిషికైనా మన సొంత బంధువులు నిందితులైతే గన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్న భావన ఉంటుంది. జస్ట్ ఆ క్లారిటీ కోసమైనా సరే ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండేదానికి ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇస్తే అప్పుడు ఎవరికి అనుమానాలు ఉండవు. ఇప్పుడు కోర్టులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జస్టిస్ షుడ్ బి డన్ అండ్ ఆల్సో షుడ్ బి సీన్ టు బి డన్. కరెక్ట్ వర్డ్స్ కాదనుకోండి, బట్ మనం చేసే పని కరెక్ట్గా చేయాలి, అవతల వాళ్ళకి కూడా అనిపించాలి మనం కరెక్ట్గా చేస్తున్నామని. మన ఇంట్లో వాళ్ళే ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటే కన్నా అక్కడ ఆబ్వియస్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ ఆ అనుమానాలు పక్కన పెట్టడానికైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకి పెట్టేస్తే సరిపోతుంది కదా. ఇట్లా కూడా చాలాసార్లు ఆర్గ్యూ చేశాను. అంటే బేసిక్ ఇక్కడ ఇదే చోట ఆ రోజు పార్థివ దేహం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలి, విచారణ జరిపించాలి అన్నారు. కానీ సీఎం అయిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆ రోజు బాధపడ్డారా? చాలా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పిటిషన్ పెట్టకముందు కూడా థింక్ లాస్ట్ ఐ స్పోక్ 30th of December 2019. ఆ రోజు నేను సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు అష్యూరెన్స్ ఇచ్చాడు, అమ్మమ్మ మీరు ముందుకెళ్ళండి, మేము కూడా ఒప్పుకుంటాము సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పేసి. అంటే అట్లాంటప్పుడు ఎందుకన్నా నేను ముందుకు వెళ్ళాలి, మీరు ఇచ్చేస్తే సరిపోతుంది కదా, నేను సిబిఐ కోసం వెళ్తే కన్నా మీకే కదా చెడ్డ పేరు, అన్న గవర్నమెంట్ మీదకి అగేన్స్ట్గా పోతున్నట్లుంటుంది కదా అని. వెళ్ళు అని చెప్పాడు. అట్లా చెప్పిన మనిషి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. కానీ జగన్ రీసెంట్గా ఎన్నికల ప్రచార సభల్లో నాన్నగారి హత్య కేసు గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. చిన్నాన్నని హత్య చేసిన వాళ్ళకి నా చెల్లెళ్ళే మద్దతు ఇస్తున్నారు అని. మా చిన్నాన్నని హత్య చేసిన దస్తగిరి అనేవాడు బయట తిరుగుతున్నాడు, అతన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. మీరు షర్మిల గారు దస్తగిరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఇన్ వాట్ వే? ఆయన చెప్పినంత మాత్రం మేము సపోర్ట్ చేసినట్లు అవుతుందా? ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం అది కూడా చెప్పాలి కదా. ఆయన ఊరికే ఇట్లా అలిగేషన్స్ చేస్తాడు, మేమే చేస్తామంటాడు, రుజువులు చూపించాడు, మేమే సపోర్ట్ చేస్తామంటాడు, రుజువులు చెప్పాడు. ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్తే రుజువులు కూడా చెప్పాలి కదా, ఊరికే అలిగేషన్స్ వేస్తే సరిపోతుందా? ఇన్ వాట్ వే ఆర్ సపోర్టింగ్ దస్తగిరి? పోలీస్ ఆర్ సిబిఐ అండ్ కోర్టుకి మధ్యన ఉండేది అప్రూవర్డ్ స్టేటస్, అది నేను కంటెస్ట్ చేయలేదు అంటున్నారు. దట్ ఈస్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది అప్రూవర్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దానికి నాకు ఎట్లా సంబంధం ఉంది? ఇప్పటికి కూడా వాళ్ళు అక్యూస్డ్ కిందనే పెట్టారు కదా, అక్యూస్డ్ టర్న్డ్ అప్రూవర్ అని అంటున్నారు. ఇప్పటికి కూడా ఆయన జైలుకి పోవడం ఏం లేదు కదా. ఎట్లయితే అవినాష్ బయట ఉన్నాడో ఆ లెక్కన అవినాష్ కూడా బయట బెయిల్ మీద ఉన్నాడు, దస్తగిరి కూడా బయట బెయిల్ మీద ఉన్నాడు. రేపు ట్రయల్లో ఆయన తప్పు ఉంది అని తెలిస్తే జడ్జ్ పంపిస్తాడు జైలుకి. దెన్ వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? నీకు ఈరోజు జైలుకి పోలేదు, తర్వాత జైలుకి పోతాడు అంతే. అది నిర్ధారించాల్సింది కోర్ట్. నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నేనెవరిని? ఇన్ఫ్యాక్ట్ అట్లా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దర్ షుడ్ బి సమ్ ఎవిడెన్స్. ఊరికే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఊరికే స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు. ఏదైనా చెప్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి, దాన్ని నిరూపించాలి. ఊరికే స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు. అంటే నా తమ్ముడు అవినాష్ రెడ్డి మా అందరిలో కూడా చిన్నవాడు, చిన్నపిల్లవాడు. సో అతను హత్య చేయించలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. హత్య జరిగిన తర్వాత అతను మీడియాలో 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని పాయింట్ని బేస్ చేసుకుని నేను కన్విన్స్ అయ్యాను, ఇతను కాదు, ఇతనికి సంబంధం లేదు అని. అంటే నీకంటే చిన్న తమ్ముడు, కరెక్ట్, ఓకే, నీకంటే చిన్న తమ్ముడు, కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఎంపీ, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది విన్నారు కానీ ఆయనతో డైరెక్ట్గా అడగలేదా? ఎన్నిసార్లు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తారు? ఈ కేసులో ఏ కొంచెం యాక్టివిటీ నడిచినా కానీ ఢిల్లీకి వెళ్తారు ఇద్దరు కలిసి. ప్రెస్ మీట్లో చెప్పింది విని నమ్ముతున్నావా? మీరు డైరెక్ట్గా అడగలేదా అవినాష్ రెడ్డిని ఏమైంది అని చెప్పేసి? ఆయన చెప్పే మాటలు ఏంటి? ఎవరో తెలియని వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో చెప్తే విన్నాను, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని. నువ్వు చెప్పాల్సిన మాటలు అవి. నీ తమ్ముడు అంటున్నావు, నీ తమ్ముడు నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి. ప్రెస్ మీట్, నీ తమ్ముడు ప్రెస్ మీట్లో చెప్తే అది విని నువ్వు డిసిషన్కి వస్తావా? క్లారిఫికేషన్స్ అడగవా? ఇది ఎక్కడ న్యాయం అండి? కామన్ సెన్స్ ఉందా దీంట్లో? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మీకు ఆన్సర్స్ చెప్తున్నాను. దినమంతా కలిసి తిరుగుతున్నారు, మిమ్మల్ని కలిసి మాట్లాడుకోరా? ప్రెస్ మీట్లో చెప్పింది విని నువ్వు డిసిషన్స్కి వస్తావా? సీఎం స్వయంగా అసెంబ్లీలో అన్న మాట మీకు బాగా గుర్తుండి ఉంటుంది,
మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హత్య చేయించారు. ఎప్పుడైనా అదేమంటే మా తమ్ముడి మీద నిందేస్తున్నారు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని మీకు బాగా రిజిస్టర్ అయి ఉంటుందన్నమాట. బాగా గుర్తుంది. అప్పటికి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు కదా అవినాష్. మరి ఏ బేసిస్ మీద చెప్పాడు అది? ప్రెస్ మీట్ పెట్టింది మర్డర్ జరిగిన నెక్స్ట్ 1-2 డేస్లో అయితే 2-3 సార్లు మాట్లాడాడు. అదే దాని తర్వాత మాట్లాడలేదు. సో ఏ బేసిస్ మీద చెప్పాడు ఆ రోజు? నవంబర్ 18th 19th 2021 ఏపీ అసెంబ్లీలో చెప్పిన మాటలవి. చంద్రబాబు నాయుడు గురించి, మా ఇంట్లో మా చిన్నాన్నని హత్య జరిగితే ఈయన ఎవరు మాట్లాడడానికి అన్నట్లుగా మాట్లాడాడు. చనిపోయింది ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, మినిస్టర్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. నువ్వు అపోజిషన్లో లీడర్లో ఉన్నా కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగాడు. నువ్వు ఆన్సర్ చేసేది పోనిచ్చి నువ్వు నిందితుడిని డిఫెండ్ చేయడం, దిస్ ఇస్ అబ్యూస్ ఆఫ్ ప్రివిలేజెస్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. అల్టిమేట్గా ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఇప్పటికైనా ఉందండి? ఖచ్చితంగా. ఇది న్యాయ పోరాటం. ఏ రోజైనా న్యాయం గెలవాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గానే అన్నాడు ఒకరోజు, మీరు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు మిమ్మల్ని, మీరు టీడీపీ తరఫున పులివెందు నుంచి కూడా పోటీ చేస్తారు, లేదా టీడీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తారు అని డైరెక్ట్గా ఒకరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. చేశానా? ఆయన అబద్ధాలు ఇప్పుడే మీకే అర్థమవుతుంది. ఆయన ఏదో కావాల్సింది అంటుంటాడు. నేను చేశానా? తెలిసిపోతుంది. పదే పదే చంద్రబాబు నాయుడు దగ్గర కీలుబొమ్మ అనుకుంటున్నారు. ఆ చెప్పడంలో ఏమవుతుంది? నేను కీలుబొమ్మ, షర్మిల కీలుబొమ్మ, ప్రైమ్ మినిస్టర్ మోడీ కీలుబొమ్మ, ఇంకా ఎవరెవరు ఉన్నారు. అంటే ఆయన అంత పవర్ఫుల్ మనిషా? అంత పవర్ఫుల్ మనిషి అయితే ప్రాబబ్లీ ఆయననే గెలిపించుకోవాలేమో. వీళ్ళు చేతగాని దద్దమ్మలు కదా అప్పుడు. నేను పులిని, నా వెంట్రుకలు ఎవరు పీకలేరు అనే మనిషి ఇంకొకరి గురించి అంతగా పొగుడుతున్నారు. దెన్ ఆ పొగడతలు వినైనా కానీ మేబీ ప్రజలు ఆలోచించాలి, ఆయననే పవర్ఫుల్, ఈయన పవర్ఫుల్ కాదు అని. ఆయననే, ఇది ఆయన అన్న మాటలు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు. నిన్నో మొన్న మీరు ఎన్నికల ప్రచారంలో ఒక మాట అన్నట్టున్నారు, తెల్లవారుజామున భారతికి కాలు వెళ్ళింది, ఆ కోణంలో సిబిఐ విచారించాలన్న కామెంట్ కూడా చేస్తున్నారు కదా. కరెక్ట్. దేని బేస్ చేసుకుని అన్నారు? అజయ్ కల్లం గారు స్టేట్మెంట్లో చెప్పారు, 5:30 నాకు కాల్ వచ్చింది, నాకు కాదు సారీ జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ నుంచి బయటకు తీసుకెళ్లారు, భారతమ్మ పిలిచింది అని చెప్పి, భారతమ్మ మళ్ళీ లోపలికి వచ్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పి. మరి ఎట్లా తెలిసింది అది? భారతమ్మ కాల్ వచ్చి ఉంటేనే కదా తెలిసిండాలి. అక్కడ నుంచి ఎవరు వచ్చిండరు. సో ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. సో ఖచ్చితంగా సిబిఐ భారతిని కూడా విచారించాలన్న డిమాండ్ ఏమైనా తీసుకొస్తున్నారు? తీసుకొచ్చేసాను, ఆల్రెడీ డన్. సో ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒక మీడియా పర్సన్గా ప్రశ్న అడగకూడదేమో, నిజంగా ఒక కష్టకాలంలో ఉన్న ఒక మహిళ ఒంటరి పోరాటం చేస్తున్న, ఎవరు సపోర్ట్ లేకపోయినా సపోర్ట్ చేస్తున్న మీకు మీడియా నుంచి ఏమన్నా మద్దతు ఉందా? ఒంటరి పోరాటం అంటే డెఫినెట్లీ ఫ్యామిలీస్ వీఆర్ టుగెదర్ ఇన్ దిస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ లైక్-మైండెడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రతి చోట నుంచి సపోర్ట్ అయితే ఉంది. మీడియా నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంది, నాన్ మీడియా నుంచి సపోర్ట్ ఉంది, ఫ్రమ్ అఫీషియల్స్, ఫ్రమ్ లీగల్ సిస్టమ్ డెఫినెట్గా సపోర్ట్ ఉంది. వితౌట్ సపోర్ట్ యూ కాన్ గో ఫార్వర్డ్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరైనా ఆర్ ఇంకొకరైనా సపోర్ట్ చేస్తున్నారంటే దే బిలీవ్ ఆన్ ద కాస్. నాకు ఇండివిజువల్ పర్సన్కి సపోర్ట్ కాదు, ఆ కాస్ అయితే ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ కాస్ ఫైట్ చేస్తున్నది కరెక్ట్ కాస్ అని సపోర్ట్ చేస్తున్నారు. అంతెందుకు, సింప్లీ పుట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అందరి సపోర్ట్ ఉంది, ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. బట్ రాష్ట్ర ప్రజల సపోర్ట్ అందరిది ఉంది. కొందరు బయటపడలేకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ కరెక్ట్ దట్, మై ఫ్యామిలీ ఆల్సో గివెన్ అన్ ఆప్షన్ దే వుడ్ లైక్ టు సపోర్ట్, బట్ దర్ ప్రాబ్లీ too weak at this point. Anyways, that's besides the point. రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు ఎలక్షన్లో అయిపోతే June 4th మీకు తెలుస్తుంది ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. ఈ కాస్ ఎంతమంది ప్రజల్ని అఫెక్ట్ చేసిందో, ఎంత సపోర్ట్ ఉందో మీకే
తెలుస్తుంది జూన్ 4th. ఖచ్చితంగా అవినాష్ని ఓడిస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నా పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం, ఇది ప్రజా తీర్పు. మీకు ఇక్కడ ఒక బాధ కలిగిస్తుంది బహుశా, అది ప్రస్తావించచ్చో లేదో కానీ, నిన్న సీఎం జగన్ అన్నమాట నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో 2-3 బహిరంగ సభల్లో కూడా అన్నారు, మా నాన్నకి రెండో భార్య ఉంది, ఆ రెండో భార్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇది వాస్తవం కాదా అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఎవరికి అర్థం కాల. పర్సనల్ విషయాలు తేవాలంటే నేను కూడా చాలా విషయాలు తేవచ్చండి బయటికి, పద్ధతి కాదు. కేసుకి సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి, అనవసరంగా పర్సనల్ విషయాలు, అది కరెక్టో లేదో ఆయనకి ఎట్లా తెలుసు? అసలు నాకే తెలియని విషయాలు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ